హాయ్ అందరికీ! నన్ను గుర్తుపట్టారా? సౌమ్యని. మీకోసం మరో సవాల్తో తిరిగి వస్తున్నాను. సెషన్ 9కి స్వాగతం. గత కొన్ని సెషన్‌లో మీరు నా సవాళ్లకు సహాయం చేస్తూ వచ్చారు. మీరు చాలా క్రియేటివిటీతో చాలా విషయాలను డిజైన్ చేసి పరిష్కరిస్తున్నారు. కానీ ఈరోజు మీ వంతు. మీ సవాళ్ళేంటో తెలుసుకుందాం. దానికి ముందు ఒక చిన్న కథ. నేను కాలేజీలో నా మొదటి సంవత్సరం గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు సరదాగా చేసిన పనులు ఇప్పటికీ నన్ను నవ్విస్తాయి. క్యాంటీన్ దగ్గర టీ బ్రేక్ తీసుకోవడం, ఆడిటోరియం ముందు సెల్ఫీలు తీసుకోవడం, లేదా నా స్నేహితులతో ఖాళీ సమయాల్లో చెట్టు కింద కూర్చోవడం అలాంటివి. కానీ కొన్ని విషయాలు అంతగా బాగుండేవి కూడా కాదు. తరగతి గదిలో ఫ్యాన్లు పనిచేయకపోవడం, లేదా వాష్రూమ్లో వాటర్ ఉండకపోవడం, చిరిగిన నోటీసులతో నోటీస్ బోర్డులు ఉండడం, లేదా కాలేజ్ సురక్షితంగా అనిపించకపోవడం అలాంటివి కూడా గుర్తొస్తుంటాయి. అవి నాకు చాలా బాధ కలిగిస్తాయి. మరి ఈరోజు మీ కళాశాలలో లేదా తరగతి గదిలో మిమ్మల్ని ఏ అంశం సంతోషపరుస్తుంది? ఏం కోపం తెప్పిస్తుంది? లేదా ఏది బాధ కలిగిస్తుంది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. అది నిరాశపరిచేదే కావచ్చు, అన్యాయంగా అనిపించవచ్చు, లేదా మిమ్మల్ని గర్వపడేలా చేసే విషయం కూడా కావచ్చు. ఇవన్నీ ఆలోచించి ఒక్కొక్క విషయం ఒక్కొక్క చిన్న పేపర్‌లో లేదా పోస్ట్‌ఇట్‌లో రాయండి. మిమ్మల్ని సంతోషపరిచే అంటే గ్లాడ్ విషయం ఏంటి? ఒక నిమిషం పాటు ఆలోచించి రాయండి. మీ 3 పోస్ట్‌ఇట్స్ లేదా పేపర్ మీద రాసిన పేపర్లు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మీ తరగతి గదుల్లో బోర్డుపై అతికించండి. అన్ని పోస్ట్‌ఇట్స్ లేదా పేపర్లు కేటగరైజ్ చేయండి. అంటే గ్లాడ్, మ్యాడ్, సాడ్ కింద పెట్టండి. వేరే గ్రూపుల్లో కూడా ఏమేం రాశారో చూడండి. కొంత సమయం కేటాయించి అన్నీ చదవండి. దీన్ని చేయడానికి మీ దగ్గర 2 నిమిషాలు సమయం ఉంది.
ఓకే. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడ నిజమైన ఛాలెంజ్ వస్తుంది. మీ గ్రూప్ ఒక్క కోపం తెప్పించి అంటే మ్యాడ్ విషయాన్ని పరిశీలించండి. ఒక గ్రూప్‌గా మిమ్మల్ని నిజంగా కోపం తెప్పించే ఒక విషయం ఏంటి? మీ కాలేజ్‌లో లేదా మీ తరగతిలో అవ్వచ్చు. ఆ ఒక్క విషయం మీరు నిర్ణయించుకోవడానికి మీకొక నిమిషం సమయం ఇస్తాను. సరే. మీ సమస్య లేదా సవాలు అర్థమైందా? సూపర్. ఎందుకంటే మీరు ఈరోజు దాన్ని పరిష్కరించబోతున్నారు. మీ లక్ష్యం ఏంటంటే ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి డిజైన్ థింకింగ్ స్టెప్స్ అంటే ఫీల్, ఇమాజిన్, డూ, షేర్ ఉపయోగించండి. దాన్ని అనుభూతి చెందండి. బోల్డ్ ఐడియాస్, ధైర్యమైన ఆలోచనలు ఊహించండి. మరియు ఈరోజే మీ యాక్షన్ ప్లాన్‌ని కూడా రూపొందించండి. ఎందుకంటే మీ సమస్యలకు మీకన్నా ఎవరు బాగా పరిష్కరించారో చెప్పగలరు? పదండి స్టార్ట్ చేద్దాం.